నా పేరు కవిత, మాది వెంకటాపురం. నా భర్త బాగా తాగేది. నా పిల్లలందరినీ ఉంచలేదు. మేమేమైనా ఇంట్లో పంటే ఇప్పుడైనా ఇంట్లో పంటే దిగేది. నాకు అమ్మ లేరు, నాన్న లేరు. ఏదన్నా పండుగ వచ్చినా మేము వండుకున్నాము, నా దేవుని చెప్పేది. నా పిల్లలు నేను ఏమి నిన్న పండిపోయేది. అయ్యో దేవుడా, నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నా బతికెట్లా, నా పిల్లల బతికెట్లా. నేను కావాలనుకున్నా చాలా సార్లు, కానీ నా బతికే ఇట్లున్నది. నేను చదివిన నా పిల్లలు ఆగమవుతారు. ఇటువంటి బతికే వరకు రావద్దు. ఇప్పటికీ కాదు, నా పెళ్ళైన కాంచెలు నాకు ఇదే పోరు. ఎన్నో నేను చేసుకొని నేను ఎన్నడూ సుఖపడలేదు. ఏమైనా చాలా మంది నా గురించి మాటలు పడ్డారు. మీకు అందరికీ వందనాలు. నన్ను అందరి దగ్గరికి తీసిండు. మీకు పేరు పేరున వందనాలు. నాకు అమ్మయ్య లేకుండా మీరే అవ్వలు, మీరే అక్కలు. ఒక్కరోజు నా భర్త భార్యను చూడపోయేది, పిల్లలను చూడపోయేది. మేము పానం భయపడుకుంటూ ఉండేది. ఇంట్లో అక్కడ తాగత్తాడని మా చోటు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతాను. అయ్యా కాదు, అమ్మగారు ప్రార్థన చేయకపోతే ఈ పాటికి నేను ఉండబోతున్నా. మా చోటు గారు నా కోసం కావాలి ఉండేది. మా అమ్మని గిప్పదాన్ని తాను అని పండుకోకుండా నన్ను కొట్టంగానే మా చిన్నోడు వచ్చి దుకాణంలో పోయి కొనుక్కొని చెండు మామ పెట్టి నాకు రుద్దేది. వాడు అయ్యా పండుకునేదాకా మా అమ్మని కొడుతాడేమో అని వాడు పండుకోకపోయేది. దేవిందయ్య వల్ల ఇప్పుడు మారిండు, తాగుతలేడు. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాం, మేము సంతోషంగా ఉంటున్నాం. ఇది చిన్న వాక్యం, ఈ చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.